వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సమంత కేటీఆర్ ట్వీట్కి స్పందించడం. సో ఇది ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నటువంటి న్యూస్. ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి హస్తం ఉందని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో సమంత నాగచైతన్య వాళ్ళ విడాకులకు కూడా కారణం ఫోన్ ట్యాపింగ్ అని, కాల్ రికార్డింగ్ వినటం వల్లనే నాగచైతన్య నాగార్జున వాళ్ళు సమంతని విడాకుల దాకా వెళ్ళిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో యాక్చువల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటి, దాంట్లో సమంత యొక్క పర్సనల్ ఇష్యూస్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయం మీద దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆల్రెడీ సమంత నాగచైతన్య డైవర్స్ కారణం అదే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన ట్వీట్కి సమంత రెస్పాండ్ అవ్వటం మీరు ఏ విధంగా చూస్తారు? ఇక్కడ ఏం జరిగిందంటే అసలు సంబంధం లేని వ్యవహారంలోకి సమంత వచ్చింది. ఓకే, సంబంధమే లేదు ఇక్కడ అసలు. యాక్చువల్లీ ఏదేదో ఇప్పుడు వాళ్ళ చెల్లి ఏదో మద్యం దందాలో అక్కడ ఇరుక్కొని జైల్లో ఉంది. అనూహ్యంగా వీళ్ళ నాన్న ఏదో ఫోన్ ట్యాపింగ్ చేశాడని చెప్పేసి ఆ కేసు నడుస్తూ ఉంది. రాధాకిషన్ని అరెస్ట్ చేసి ఆయన ఏదో రోజు రోజు విచారిస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలన్నీ బయటపడుతున్నాయి. ఇందులో అనుకోకుండా కేటీఆర్ దూరాడు మధ్యలో. అయితే మన కొండా సురేఖ గారు ఆ రోజు హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్ చేశాడు, పలానా హీరోయిన్లను ఇలా ఇలా చేశాడు, బెదిరించాడు, వాడుకున్నాడు అని రకరకాలుగా మాట్లాడేసరికి ఈయన కూడా అదే తీరుగా కౌంటర్ ఇచ్చాడు, తాట తీస్తా తోలు తీస్తా అని. ఆ క్రమంలో చాలా మంది అసలు సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగే. సమంత ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళకి ఏవేవేవో విషయాలు తెలిసాయంట. ఈ విషయాలన్నీ తీసుకెళ్లి ఆయన నాగార్జునకి, వీళ్ళకు సన్నిహితులు కాబట్టి నాగార్జునకి తెలిసినటువంటి సన్నిహితులకి చేరవేస్తే వాళ్ళు తీసుకెళ్లి నాగార్జునకి చూపించి, ఇదిగోండి చూడండి ఎంత దారుణం జరిగిందో, మీ కోడలేనా ఇలాంటిది, అక్కినేని వాడి కోడలంటే ఇలాగైనా ఉండేది అని వాళ్ళు అంటే, ఈయన ఆ విషయాన్ని నాగచైతన్య చెప్పి, చూడరా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎలా ఉందో, నీకు తెలియకుండా ఎలాంటి పనులు చేస్తుందో అని చెప్పి అనడం. ఆ తర్వాత వీళ్ళిద్దరికి విడాకులు అవ్వడం. నువ్వు నన్ను అనుమానించేందుకు పెళ్లి చేసుకున్నావని ఈవిడ అడగడం. అప్పుడు తెలియదులే నీ గురించి, ఇప్పుడు తెలిసి వచ్చిందని ఆయన అనడం. ఇలా విడిపోయారని ఒక కథ వచ్చింది బయటికి. ఒక కథ బయటకు వచ్చింది. ఇప్పుడు విషయానికి వస్తే ఈ కథ బయటకు వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వల్ల సమంత నాగచైతన్య విడిపోయారు అని అన్నా కూడా అది కేటీఆర్ కి రాల శాపం, సమంతకి శాపం అయింది. అంటే సమంత ఫోన్ ట్యాప్ అవ్వడం వల్ల వీళ్ళు విడిపోయారు అంటే ఆ సమంత ఫోన్ లో జరగకూడనివి, తెలియని కూడినవి ఏదో పర్సనల్ పిచ్చి పిచ్చి ఉన్నట్టే కదా. అంటే ఆవిడకి నిజంగా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని వీళ్ళు డిక్లేర్ చేసినట్టేగా. అంతే కదా. నీ ఫోన్ ట్యాపింగ్ బయటపడ్డందుకే నిన్ను వదిలించుకున్నాడు అంటే నీ ఫోన్లో ఏమో ఉండకూడని ఏమో ఉన్నాయి, మాట్లాడకూడని మనుషులతో నువ్వేదో మాట్లాడావు, చేయకూడని పనులేమో నువ్వు చేసావు అని వీళ్ళు నిర్ధారించారు. అంతేగా, సింపుల్ గా. అసలు సమంత ఎందుకు వచ్చింది మధ్యలో? ఆ పిల్లకి ఏం తెలుసు అసలు? వాళ్ళేదో విడాకులు తీసుకున్నారు, హ్యాపీగా విడిపోయారు, అందరూ బాగానే ఉన్నారు. 4 ఏళ్ళు అయింది. ఇప్పటికి కూడా నిన్నగాక మొన్న అమెజాన్ ప్రైమ్ వాళ్ళ ఈవెంట్ పెడితే సిటాడెల్ తరఫున ప్రచారానికి ఈవిడ వచ్చింది. ఆయన దూత వెబ్ సిరీస్ 2 పార్ట్లు ఆయన వచ్చాడు. అఫ్ కోర్స్ మాట్లాడుకునే తర్వాత సంగతి. మొన్న బిగ్ బాస్ షో సీజన్ 7 ప్రారంభోత్సవం టైంలో విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు అప్పుడు సమంత ఆ సినిమాలో హీరోయిన్ ఖుషీలో ఏంటి మీ హీరోయిన్ సమంత రాలేదా నాగార్జున గారు అడిగారు సరదాగా. చాలా చక్కగా ఉన్నారు వీళ్ళందరూ, బాగున్నారు, ఏం ప్రాబ్లం లేదు, విడిపోయి కూడా. అండ్ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే ఉంది సమంత. అవును, ఏ మాత్రం తగ్గ ఆమె క్రేజ్. ఇటువంటి రూమర్స్ వల్ల తన కెరీర్ కి డ్యామేజ్ కాదు కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏంది అంటే, ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్ వల్ల నాగచైతన్య సమంత వదిలేసిందంటే ఆడు మగాడ్రా బుజ్జి అంటారు. ఇప్పుడు సమంత ఫోన్ ట్యాపింగ్ అయితే నీవేంటి తిరిగిపోతా అని ఎట్లా మాట్లాడతారు మామూలుగా. ఇప్పుడు సంబంధం లేని చోట సమంత ఇరుక్కుంది చెప్పాలి. రకుల్ ప్రీత్ సింగ్ కూడా సంబంధం లేని వ్యవహారంలో ఏదో ఆయనతో ఐపీఎల్ కి వెళ్ళి ఇట్లా చప్పట్లు కొట్టిన పాపానికి ఆమె అక్కడ ఎందుకు ఉందో, ఈయన అక్కడ ఎందుకు నిల్చొని చప్పట్లు కొట్టుకున్నాడో, ఎందుకు ఫోటోలు తీసుకున్నాడో తెలియదు కానీ ఆ పిల్ల ఇరుక్కుంది. ఈ వ్యవహారం నడుస్తా ఉంటే 4-5 రోజుల నుంచి అందరూ సమంత క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న కూడా ఒక నెటిజన్ సమంతను ఏమడిగాడంటే, మా నాగచైతన్య నువ్వు ఎందుకు మోసం చేసావు అని అడిగాడు. దానికి ఆమె ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇది నడిచే క్రమం. నేను చూడలే ఏమనిచ్చింది.
మామూలుగా సమంత కూడా అంటే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇతను ఒకడానే కాదు అందరికి రిప్లై ఇస్తుంది సమంత. అంటే నాట్ ఓన్లీ ఎవడైనా సరే ఏమైనా నెట్ లో ఆమెకి ప్రతికూలంగా నెగిటివ్ గా మాట్లాడితే సమంతనే కదా రేణు దేశాయ్ అయినా సరే వీళ్ళు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తానే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఆవిడ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది కూడా వార్త బాగా వైరల్ అవుతా ఉంది. ఈ క్రమంలో ఏమైందంటే కేటీఆర్ జీవితంలో మీకు ఎన్ని సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోండి అని చెప్పి ఒక స్మైల్ ఇచ్చి ఒక ఫోటో పెట్టాడు. అవసరమా? సరే పెట్టావు ఏదో ఒకటి. దానికి సమంత చూసింది, ఆవిడ కంట పడింది. మా జీవితాలన్నీ సర్వనాశనం చేసి వ్యవహారంలో అనవసరమైన వ్యవహారంలోకి మమ్మల్ని లాగి చిరునవ్వుతో ఎదుర్కోండి అని ఒక స్మైల్ పెడతావా, నీకు దండం రా నాయన అని పెట్టి ఒక దండం పెట్టింది. అది జరిగింది. ఇప్పుడు ఏదైనా సరే గతంలో చిరంజీవి గారి స్టేట్మెంట్ చూశాను, రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి, దానికి స్పందించిన కొద్దీ అది ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. ఇష్యూ కామ్గా ఉంటే అదే కామ్ అయిపోద్ది అన్నట్టుగా ఎందుకు సమంత ఎందుకు స్పందించాలి? ఇప్పుడు అది ఒక ఇష్యూ అయింది కాదు, అది ఒక టాపిక్ దొరికింది. ఎప్పటి నుంచో ఇప్పుడు వీళ్ళ విడాకులై 4-5 ఏళ్ళు అయినా కూడా హింసిస్తానే ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరి విడాకులైనా సరే సమంత గురించి మాట్లాడాలి ఫస్ట్. మొన్న నిహారిక విడాకులు తీసుకుని ఇది ఇట్లా కాదండి సమంత నుంచి మొదలు పెడితే అని మాట్లాడుతున్నారు. ఆమెకు ముందు కూడా విడాకులు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, కానీ వీళ్ళకి ఎవరు కనబడట్లా. సమంతే స్టార్ హీరోయిన్ లాగా ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇంకెవరైనా మొన్న చిరంజీవి గారి వాళ్ళ అమ్మాయి రెండో భర్తతో విడిపోయినప్పుడు కూడా ఇవి అంటే వీళ్ళు విడిపోయేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఇన్స్టాలో వాళ్ళ పేర్లు మార్చుకుంటున్నారు, తర్వాత వీళ్ళ ఫోటోలు వాళ్ళ ఫోటోలు వీళ్ళు డిలీట్ చేస్తున్నారు. సో దాంతో అర్థమైపోతుంది కొన్నాళ్ళ తర్వాత ప్రకటించేస్తున్నారు. సేమ్ ఈ ఫండ్ అని మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే అంతకుముందు ఎంతమంది చేశారో తెలియదు కానీ సమంత వాళ్ళు చేసినప్పటి నుంచి బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ తర్వాత నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ సందర్భంగా. నా ఫ్రెండ్ ఆ మధ్య BMW కార్ కొన్నాడు. BMW కార్ కొన్నప్పుడు ఈయన ఫాస్ట్గా వచ్చేసిందంటే అన్న నాది వెయిటింగ్లో ఉంది, కాకపోతే ఏంటంటే నిహారిక బుక్ చేసింది ఇది. సో వాళ్ళ హస్బెండ్ డాక్యుమెంట్స్ పెట్టేసి తీసుకుంటుంది కాకపోతే అది పెండింగ్ పడతా ఉంది. సో నేను అడిగా నాకు వెయిటింగ్లో ఆల్రెడీ ఉంది ఇవ్వండి అంటే ఇది నిహారిక గారు బుక్ చేసిందండి ఇవ్వడం కుదరదన్నారు. అది అట్లే ఉంటుంది, అప్పుడు అది వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి క్యాన్సిల్ చేసి అదే వెహికల్ నాకు ఇచ్చారు అన్నారు. అప్పుడే ఎప్పుడు 1.5 year బ్యాకే అంటే డివోర్స్ అనేది ఇష్యూ బయట రాకముందే వాళ్ళ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి బయటకు వచ్చింది. అంటే నేను చెప్పేది అంటే మీడియాలో ఏదో విధంగా బయటకు వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు, తెలిసిపోతుందండి, చాలా సింపుల్ గా తెలిసిపోతాయి. అయితే ఇట్లా వీళ్ళు అన్ని కట్ చేసి ఇచ్చేసరికి సేమ్ ఇదే ఫండ్ అని నెక్స్ట్ వాళ్ళు మన కళ్యాణ్ దేవ్ వాళ్ళు అలాగే ఫాలో అయ్యారు, నిహారిక దంపతులు అదే ఫాలో అయ్యారు. ఆ తర్వాత కొంతమంది అదే ఫాలో అవుతా వచ్చేసి ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి సంబంధం అంతేగా పేరు తీసింది, ఫస్ట్ ఇంటి పేరు తీసేసింది. ఫస్ట్ వీళ్ళు పేర్లు మారుస్తున్నారు, పేర్ల వెనకాల తోకలు కత్తిరించి పేర్లు మార్పులు చేస్తున్నారు, ఫోటోలు డిలీట్, పెళ్లి ఫోటోలు పూర్తిగా డిలీట్, ఇట్లా ఇవన్నీ చేసేసరికి జనాలకి ఒక ఏదో ఉంది, ఏదో అవుతుంది సంథింగ్ అని ఒక సీక్వెన్స్ సేమ్ వీళ్ళందరూ ఫాలో అయ్యేసరికి ఎవరు ఎప్పుడు ఇన్స్టాలో వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు డిలీట్ చేసినా సమంత గురించి మాట్లాడండి ఆ టాపిక్ ఎండ్ అవ్వట్లా. గతంలో మనం సమంత గురించి తెలుసుకుంటే అని స్టార్ట్ చేస్తారు. నేను ఎందుకున్నాను అసలు ఈ వ్యవహారంలో? ఇప్పుడు జరిగేది ఏంటి, ఆమె ఏదో లిక్కర్ స్కామ్ లో లోపల ఉంది, వాళ్ళ అన్నయ్య ఏమో బయటకు వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధం లేదన్నాడు, ఎవరో మంత్రి వచ్చి హీరోయిన్ల ట్యాపింగ్ చేశారని చెప్పారు. వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకోవాలి. ఆ హీరోయిన్ అయిన పాపానికి నా ఫోన్ ట్యాప్ అయ్యిందని చెప్పి వార్తలు, నా విడాకుల కారణం కూడా ఫోన్ ట్యాపింగే. సరే ఇప్పుడు సమంత విడాకుల కారణం ఫోన్ ట్యాపింగే అంటే కేటీఆర్ ని నిందించినట్టు కాదు, సమంత నిందించినట్టు. ఆమె ఏం చేసింది ఆ ట్యాపింగ్ లో? ఏముంది అంత రహస్యం? ఏముంది? ఇప్పుడు అది కదా మ్యాటర్. అవన్నీ చేసిన తర్వాత చేయాల్సిన పెంటంతా పెట్టి ఆయన అసలు సమంతకి నా వ్యవహారానికి సంబంధం లేదు, నేను సమంత ఫోన్ ట్యాప్ చేయలేదు అని ఒక మాట అంటే హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పటికైనా ఇప్పుడు కేటీఆర్ దానికి ఆమె స్పందించిందంటే ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు చేనేత అంబాసిడర్ గా చేసింది కాబట్టి ఆ పరిచయం ఉంటుందిగా. అదే ఆ పరిచయం కొద్దే ఇప్పుడు అది పెట్టింది.
మీరు ఏదో పోస్ట్ ఇచ్చిన పాపానికి, నేను దానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన పాపానికి నా జీవితాన్ని సర్వనాశనం చేసి సంబంధం లేని వ్యవహారంలోకి నన్ను లాగి ఇప్పుడు చిరునవ్వుతో ఎదుర్కొని ఉచిత సలహా ఇస్తావా దండంరా బాబు నీకు అని చెప్పి పెట్టింది. ఎగ్జాక్ట్లీ అది కదా. దీన్ని వీళ్ళు అబ్బా ఎంత బాగా స్పందించింది సమంత. ఏం స్పందించింది? నీ కోర్టుని సూపర్ సైడ్ సార్, వెల్ సైడ్ సార్ అన్లా, నీకు దండం రా బాబు అని. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ రాధాకిషన్ అతన్ని అరెస్ట్ చేశారు. రీసెంట్గా ఎవరో మణికొండకు సంబంధించిన వ్యక్తి నేను కూడా బాధితుడిని అని చెప్పడం జరిగింది కదా, దాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? ఆ యొక్క వివరాలు ఏంటి? ఇది మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అండి, 2011 వ్యవహారం అనుకుందాం, కొంచెం అటు ఇటుగా. క్రియా హెల్త్ కేర్ అని ఒక చెన్నుపాటి వేణుమాధవ్ అనే ఒక మనిషి, మణికొండకు చెందిన ఆయన, అమెరికాలో ఎంబీబీఎస్ చేశాడు, ఎంబీఏ చేశాడు. బిజినెస్ బాగా ఉంటబట్టింది. కొంచెం ఏదో ఒకటి మన ఉన్న చోట సాధించుకోవాలి, ఏదో ఒకటి పెట్టుకోవాలి అని ఒక ఆలోచన వచ్చింది. చిన్న వ్యాపారం ఏదో పెట్టుకుందాం అనుకున్నాడు. కొంచెం చిల్లర కూడా ఉన్నాయి. వచ్చి రోడ్ నెంబర్ 72లో క్రియా హెల్త్ కేర్ అని పెట్టుకున్నాడు. మన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 72. ఏదంటే 72 అంటే మన నవనిర్మాణ నగర్ వస్తాయి అటువైపు. అక్కడ క్రియా హెల్త్ కేర్ బాగా నడిచింది. వీళ్ళు చేసే పనులు ఏంటంటే గవర్నమెంట్ తాలూకు అంబులెన్స్లు నడపడం అండ్ అక్కడక్కడ హెల్త్ క్యాంపులు నిర్వహించే బాధ్యతలు చేపట్టడం. ఎవరైనా సరే వీళ్ళ ద్వారా చేసుకోవచ్చు. విరివిగా అంబులెన్స్లు దొరుకుతాయి. అండ్ అప్పుడు అంబులెన్స్లు బాగా తిరిగేవండి, 108 బాగా తిరిగేవి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టే టైము ఆ కాలం అనమాట. బాగా తిరిగేవి. వీళ్ళకి కూడా కొంచెం బాగా గిట్టుబాటు అయింది. అండ్ ఐపీఓలోకి వచ్చారు. షేర్ మార్కెట్ లో కూడా అలా అరంగేట్రం చేశాడో లేదో గబగబా షేర్ వాల్యూ 250 crores కి పెరిగిపోయింది. అండ్ అప్పుడు రాష్ట్రం ఇలా ఉండే, విడిపోలా. ఇంకా ఇదేదో బాగుంది అని నెక్స్ట్ యూపీలో కూడా టెండర్లు వేద్దాం అనుకున్నాడు. అండ్ ఈ వ్యాపారాన్ని ఇంకా విస్తరించదామని ఆయనకు కొత్త ఆలోచన వచ్చింది. ఏం చేశాడు? భాగస్వాములను చేర్చుకున్నాడు. షేర్ హోల్డర్స్ లాగా భాగస్వాములని గోపాల్, రాజ్, నవీన్, రవి అనే ఒక నలుగురితో ఒప్పందం పెట్టుకున్నాడు. అంటే భాగస్వామ్యం. బాలాజీ అనే ఒక ఆయన్ని సిఇఓగా నియమించుకున్నాడు. నెక్స్ట్ యూపీ, ఆ తర్వాత ఇంకో రాష్ట్రం జార్ఖండ్, అలా వెళ్దాం, ఏటేటో పోదాం అని చెప్పి వీళ్ళ ప్రణాళిక. ఇప్పుడు ఏమైంది? ఈ నలుగురు కలిసి వీడి షేర్లన్నీ కొట్టేద్దామని ప్లాన్ వేసాడు. ఎవడో ఎక్కడి నుంచో వచ్చాడు, ఎన్ఆర్ఐ గాడు, వీడికి ఎంత తెలివే ఉంది, ఏదో చేశాడు, కానీ దీన్ని మనం ఎలాగైనా క్యాష్ చేసుకోవచ్చు అని చెప్పి నలుగురు కలిసి ప్లాన్ వేసుకొని ఇతని దగ్గర షేర్లు లాక్కుందాం అనే ఒక ప్లాన్ చేస్తే, ఈయన తను తెలిసిన ఫ్రెండ్ చంద్రశేఖర్, ఆయన ఎవరు అంటే గోల్డెన్ ఫిష్ అడోబ్ అనే ఒక కంపెనీ ఎండి అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చొని ఇలా జరిగిందండి, నేను అనుకోకుండా నలుగురిని పార్ట్నర్లు పెట్టుకుంటే ఆ నలుగురు ఒకటైపోయి నన్ను వేధిస్తున్నారు, షేర్లు అమ్మమంటున్నారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటే, ఓ పని చెయ్యి, నీకున్న 4 లక్షల షేర్లు ఇవన్నీ నా ప్రెసెంట్ నా పేరుకి ట్రాన్స్ఫర్ చెయ్యి, నాతో ఏదో పెట్టుకుంటా నా 4 చెప్పుకో, నేను సెట్ చేస్తా వీటిని, ప్రెసెంట్ కొన్నాళ్ళు నీ పేరు మీద ఉంటే చాలా ప్రమాదం, నా పేరుకి ట్రాన్స్ఫర్ చేయంటే చేసేసాడు. ఈ తర్వాత ఏమైనా వీళ్ళ వేధింపులు, ఆ చంద్రశేఖర్ మళ్ళీ వీళ్ళందరూ ఒకటైపోయి ఈయన ఒంటరి చేస్తే, ఒక రోజు 2018 నవంబర్ 11 అనుకుంటా, ఆ టైంలో ఈయన వెళ్తుంటే గచ్చిబౌలి వైపు వెళ్తుంటే ఆయన బైక్ల మీద చాలా మంది వెంబడించి కార్ ఆపి పట్టుకున్నారు. అందులో అప్పుడు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మల్లికార్జున్ కూడా ఉండే. ఆయన చూసి మేము టాస్క్ ఫోర్స్ ఇది అనగానే ఆయన సైలెంట్ అయ్యాడు. ఏం జరిగిందో, రా నీ మీద చాలా దందాలు కేసులు నడుస్తున్నాయి నడు అని చెప్పి సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని తీసుకొచ్చాడు. అక్కడ ఎస్ఐ గట్టుమల్లు అని ఒక ఆయన క్యాబిన్ లో ఈయనను కూర్చోబెట్టారు. మల్లికార్జున్ వచ్చాడు. ఆ తర్వాత వెంటనే ఆ సిఇఓ బాలాజీ, 4 పార్ట్నర్లు, ఆ చంద్రశేఖర్ అందరు వచ్చారు. అప్పుడు అర్థమైంది ఈయనకి, అందరూ పోలీసులతో కుమ్మక్కైపోయి అయ్యో నన్ను సర్వనాశనం చేశారు అని చెప్పి అప్పుడు అర్థమైపోయింది, రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయిన తర్వాత ఈయన మల్లికార్జును ఆ షేర్లన్నీ ట్రాన్స్ఫర్ చేయి, మర్యాదగా చేయి అని బెదిరించడం. ఈయన బెదరాలని పక్క సెల్లో ఇంకెవడో ఖైదే ఉంటే, పాపం ఎందుకు వచ్చిన ఖైదే ఉంటే వాడిని చితక బారాడు, పటా కొట్టేసి వీడి కళ్ళ ముందు సినిమా స్టైల్లో. అంటే ఆయన చూసి అమ్మో నన్ను కూడా ఇట్లా చేస్తారేమో అని బెదిరిపోవాలి. ఆ తర్వాత డీసీపీ రాధాకిషన్ ఇప్పుడు వచ్చాడు ఎంట్రీ, మన మెయిన్ హెడ్ డీసీపీ రాధాకిషన్. ఆయన దగ్గరికి వెళ్ళింది వ్యవహారం. ఏందయ్యా ఇదంతా
షేర్లను ట్రాన్స్ఫర్ చేయ, లేకపోతే నీకు ఉంటుంది, నేను ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని బెదిరించారు రాధాకృష్ణ కూడా వీళ్ళతో కలిసిపోయి. ఆయనకి 10 లక్షలు ఇస్తామంటే ఇక చేసేదేం లేక ఈయనేం చేశాడు, లాస్ట్ ఛాన్స్ మన లహరి రిసార్ట్స్ ఎండి సంజయ్ ఉన్నాడు కదా, ఈయన కొంచెం ఫ్రెండ్, ఫోన్ చేసి డీసీపీ వరకు వెళ్ళింది వ్యవహారం, అందరూ నన్ను హింస పెడుతున్నారు అంటే ఆయన ఏం చేశాడు, డీజీపీకి కాల్ చేసి విషయం చెప్పాడు. ఇలా నా స్నేహితుడిని డీసీపీ లెవెల్ నుంచి టాస్క్ ఫోర్స్ వరకు అందరు ఇలా వేధిస్తున్నారంటండి, ఒకసారి చూసుకోండి అంటే వాళ్ళకి పరిచయం ఉంటాయి. ఆ డీసీపీకి ఫోన్ చేసి ఏంటంటే అదేం లేదండి, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసాం, వీడో పెద్ద పోరంబోగ్గాడు, అట్లాంటిది ఏం లేదు సార్ మేము చూసుకుంటామని చెప్పారు. అప్పుడు ఆయన నమ్మించారు డీజీపీని కూడా. సరే ఇక్కడికి వచ్చి తర్వాత ఈయన మొత్తం షేర్లను ట్రాన్స్ఫర్ చేయించుకొని బాగా కొట్టి అండ్ బయటకు వెళ్ళి మీడియాకి కానీ ఎవరికని ఈ విషయం చెప్పితే నువ్వు ఉండవు, నీ ఫ్యామిలీ ఉండదు, ఎవరు ఉండరు. ఇప్పుడు నీకు అర్థమైందా మా పవర్ ఏంటో, జాగ్రత్త, నెక్స్ట్ నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా సరే మేము ఇట్లా చేస్తాం, ఎంతలో ఉండాలి అంతలో ఉండు, సైలెంట్గా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అంటే ఇప్పుడు ఈ కేసు ఏదైతుందో మొత్తం 250 CR వర్త్ 250 CR అప్పుడే ఆయన ఎదిగిన క్రమంలోనే 250 CR. తర్వాత షేర్లు బాగా పెరిగాయి, ఇంకా 4 లక్షల షేర్లు అంటే ఇంకా చాలా బాగానే ఉంటాయండి. అప్పటికి బాగానే సంపాదించుకున్నాడు. 250 CR ఎదిగిన తర్వాత కదా పార్ట్నర్స్ వచ్చాక ఇంకా పెరిగింది, అప్పటికి షేర్ వాల్యూ పెరుగుతానే ఉంది. మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. అంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చాము, ఎక్కువ కాకుండా 250 కూడా నాట్ బ్యాడ్. సో అలా చేసిన తర్వాత ఈయన సర్లే ఎందుకు బతికి బట్టకట్టాం కదా చాలే, మళ్ళీ అమెరికా పోయి ఏదో చేసుకుంటా అని చెప్పి సైలెంట్ అయిపోయాడు. ఈ రోజు వరకు సైలెంట్ గానే ఉన్నాడు. ఇప్పుడు రాధాకిషన్ అరెస్ట్ చేశాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఇతను వెళ్ళి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో గతంలో నాకు ఇలా జరిగిందండి అని ఆధారాలతో సహా బయట పెట్టి చేశారు. వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 386, 365, 341, 120B రెడ్ విత్ 34 అన్ని పెట్టేశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ అయిన రాధాకిషన్ గతంలో చేసినటువంటి దందా గురించి దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇది ఒకటే. ఇట్లా ఇప్పుడు అందరు బాధితులు వచ్చేస్తున్నారు. నన్ను అప్పుడు అలా చేశాడు, నన్ను ఎప్పుడు అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేకపోయినా సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు. గతంలో ఈయన చేసిన దందాలు అంటే దందాలకే అలవాటు పడి ఉన్నాడు. తర్వాత ఈయనకు ఫోన్ ట్యాపింగ్ వచ్చింది, అబ్బాయి ఇదేదో భలే ఉంది అని చెప్పి ఈ రూట్ లోకి వచ్చాడు. ఇట్లాంటి మనిషిని కాబట్టే కేసీఆర్ మంచి దత్తపుత్రులా చేసుకున్నాడు. ఆయన అడ్డం పెట్టుకుని ఈ పనులన్నీ చేయించుకున్నాడు. అంతే. వీడు ఎట్లా డబ్బు కాశ పడతాడు, నా పేరు ఎట్లాగో చెప్పాడు, చంపినా చెప్పాడు, డబ్బు ఇస్తే చాలా ఆయనకి, ఆ టైపు మనిషి. సో కేసీఆర్ కూడా నమ్మేశాడు. ఆయన కూడా పాపం నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రాధాకిషన్ ఇప్పుడే అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన చెప్పలేక పేర్లు చెప్పలేక ఈ రోజు వరకు కూడా కేసీఆర్ పేరు చెప్పలే, ఎవరెవరో పేర్లు వస్తున్నాయి. నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సరే, ఇప్పుడు ఈ క్రమంలో ఇప్పుడు సమంత రెస్పాన్స్, కేటీఆర్ ట్వీట్కి సమంత రెస్పాండ్, ఈ విషయం మీద మనం ఎలా చూడాలి, ఎలా అంటారు? ఎలా చూడాలంటే ఇదే చెప్తున్నా, మీరు ఎట్లైనా కొట్టుకు చావండి, ప్రతి అనవసరమైన విషయాల్లోకి మమ్మల్ని లాగి బదనాం చేయకండి. ఇప్పటికే సగం చచ్చిపోయి ఉన్నాము, ఆరోగ్యం పాడైపోయింది, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఏదో హీరోయిన్ గా లైమ్ లైట్ లో ఉండాలనుకున్నా. నా కెరీర్ ఇంకా బానే ఉంది, నన్ను విడిపోయిన ఆయన బానే ఉన్నాడు, వాళ్ళతో కూడా కొద్ది గొప్ప రిలేషన్ బానే ఉంది. అవును, మమ్మల్ని ఇంకా సర్వనాశనం చేసి జనాల్లోకి మమ్మల్ని బ్యాడ్ చేయకండి ప్లీజ్, మీకు దండం రా బాబు, ఇంకెప్పుడు ఇట్లా నవ్వుకుంటూ అడ్డమైన పోస్టులు పెట్టకు, నీకేమన్నా ఉంటే వ్యవహారం మీరు చూసుకుచావండి అని పెట్టింది. ఆ దండం వెనకాల అంత కథ. అంతేనా? ఓకే, ఇది అండి సమంత కేటీఆర్ యొక్క ట్వీట్కి రెస్పాండ్ అయిన దాని గురించి మాట్లాడుకున్న విషయాలు. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.